తురకపాలెం కథ కొత్త మలుపు తిరిగింది. అక్కడ పరిమిత పరిమాణంలో యురేనియం ఉన్నట్లుగా తేలింది. భయపడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నా జనంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మిస్టరీ మరణాలకు రీజన్ తెలిసిపోయింది. గుంటూరు జిల్లా తురకపాలెంలో యురేనియం అవశేషాలు స్థానిక ప్రజలను ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. 30 మందికి పైగా మరణాలకు కారణమైన యురేనియం అక్కడి క్వారీ గుంతల్లోని నీటిలో ఉందని తేలడంతో ఇప్పుడు ఎవరికి దిక్కు తోచడం లేదు. తొలుత ఏబిఎన్ స్పాట్ లైట్ లో కథనం వచ్చినప్పటి నుంచి వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో అక్కడ పర్యటించారు. ప్రస్తుతం యురేనియం ఉన్నట్లు చెన్నై ల్యాబ్ నీటి పరీక్షలు నిర్ధారించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఏబిఎన్ తాజా స్పాట్ లైట్. ప్రత్తిపాడు నియోజకవర్గంలో భాగమై గుంటూరు నగర శివారులో ఉండే తురకపాలెం గ్రామ పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 4-5 నెలలుగా అక్కడి మిస్టరీ మరణాలు ప్రతి కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఒకరి దశదిన కర్మ ముగిసేలోగా మరొకరు చనిపోవడం లాంటి ఘటనలు కారణంగా తురకపాలెం గ్రామస్తులకు దిక్కుతోచడం లేదు అన్న ఏబిఎన్ స్పాట్ లైట్ కథనం అధికార వర్గాల్ని కదిలించింది. వైద్య అధికారులు అక్కడకు క్యూ కట్టారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా వైద్యాధికారి, వైద్య విద్యా డైరెక్షన్తో సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. ఒకే రోజు 2 టీడీపీ కార్యకర్తలు మరణించడంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శకు తురకపాలెం వెళ్లారు. ఈ క్రమంలోనే వరుస మరణాలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే జిల్లా వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వైద్య సిబ్బంది తురకపాలెం వాసులకు వైద్య పరీక్షలు చేశారు. అయితే వీటిలో ఎలాంటి తేడాలు లేకపోవడంతో మరణాలకు కారణాలు తెలియరాలేదు. మరోవైపు కాలనీకి తాగునీరు సరఫరా చేసే బోరు చుట్టూ కలుషిత నీరు చేరింది అనే అనుమానంతో ఆ బోర్ నుంచి నీరు తోడడం ఆపివేశారు. దీనిపై ఏబిఎన్ కథనాలకు ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టింది. తురకపాలెం గ్రామానికి రక్షిత మంచినీరు సరఫరాకు ఏర్పాట్లు చేసింది. వరుస మరణాలు కాలనీవాసులను మూఢనమ్మకాల దిశగా తీసుకువెళ్లాయి. 5 నెలల క్రితం ఊళ్ళో బొడ్డురాయి ప్రతిష్ఠ జరిగింది. బొడ్డురాయితో పాటు గ్రామంలోని 4 దిక్కుల పొలిమేరల్లో 4 గౌటురాయిలు ప్రతిష్ఠించారు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటురాయి కొద్దిగా పక్కకు జరిగిందని, దీంతో గ్రామంలో అరిష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తమ కాలనీ దిక్కులోని గౌటురాయి ఒరగడమే మరణాలకు కారణమని స్థానికులు నమ్మారు. గ్రామ పెద్దలతో ఈ విషయాన్ని పలుమార్లు చెప్పామని, సరిచేయాలని కోరామని తెలిపారు. అయితే ఇటీవలే ఆ బొడ్డురాయి వివాదానికి కూడా తెరదించారు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి మరీ బొడ్డురాయిని సరిచేయించి గ్రామస్తులను శాంతింపు చేశారు. మరోపక్క అమ్మవారి వాక్కు అంటూ బొడ్డురాయికి 501 బిందెల నీరు పోసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. తమ గ్రామానికి సంబంధించిన కీడు తొలగిపోతుందని జనం విశ్వసిస్తున్నారు. ఒక ఆర్ఎంపీ ఇచ్చిన మందులు, ఇన్ఫెక్షన్లు కారణమై ఉండవచ్చని ఆ దిశగా విచారణ సాగింది. ఆ ఆర్ఎంపీని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ ను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. ఊళ్ళో వాళ్ళకి ఏదో అనుమానం వచ్చి వాళ్ళు శాంతి చేసుకున్నాక పల్లె మీద పడి ఉంటాను. పల్లె మీద 28 మంది అయిపోయారు. మగవాళ్ళు 4 అనుకోకుండా ఒక అబ్బాయి పిల్లల కోసం అడుగుదాం అనుకుంటే, మీ ఊర్లో ఎట్లా జరుగుతుంది, నేను వచ్చి మీకు శాంతి చేస్తాను అని వచ్చింది తల్లి. మొన్న వచ్చింది, ఇట్లా చేయాలంటే ఇవాళ వచ్చి చేస్తాం తల్లి అంటే శుక్రవారం పొంగలు చేసి నాకు నెలతో అభిషేకం చేశాము. తురకపాలెంలో ప్రభుత్వం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. వైద్య శాఖలోనే వేర్వేరు విభాగాల సిబ్బంది వచ్చి రక్త నమూనాలు తీసుకువెళ్లారు. అనారోగ్యంతో బాధపడిన వారిలో కొందరికి మెలోడియాసిస్ అనే వ్యాధి సోకినట్లు తొలుత వైద్య నిపుణులు భావించారు. ఈ వ్యాధి బర్కోల్దేరియా సూడోమల్లి బ్యాక్టీరియా కారణంగా వస్తోంది అని తెలిపారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించలేకపోతే శరీరంలోని వివిధ అవయవాలపై దాడి చేస్తుందని, దీంతో మరణాలు సంభవిస్తాయని వివరించారు. గ్రామాన్ని సందర్శించిన డిఎంఈ డాక్టర్ రఘునందన్ బృందం అక్కడ అపరిశుభ్రత వాతావరణం ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో 2500 మందిలో 1200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇప్పుడు మరో సంచలన అంశం బయటకు వచ్చింది. తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల్లోని ఈ విషయాలు బయటపడ్డాయి. పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. అంతుచిక్కని మిస్టరీ వ్యాధి తమ గ్రామాన్ని వేధిస్తుందని కొన్ని రోజుల క్రితం ఏపీఎన్ ప్రతినిధుల వద్ద స్థానిక జనం వాపోయారు. ఇప్పుడు అసలు సంగతి బయటపడింది. జాతీయ హెల్త్ మిషన్ అధికారులు గ్రామాన్ని సందర్శించి సేకరించిన రక్త నమూనాల నుంచి కొన్నిటిని చెన్నై ల్యాబ్కు పంపారు. ఢిల్లీలోని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు గ్రామాన్ని సందర్శించి మట్టి నమూనాలు సేకరించారు. తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడ బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. అయితే చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. క్వారీ నీటిలో యురేనియం ఉన్నట్లుగా నిర్ధారించారు. నీటిలో మట్టిలో యురేనియం అత్యంత ప్రమాదకరమైన అంశంగానే పరిగణించాలి. పైగా అక్కడ యురేనియంతో పాటు స్ట్రాన్షియం, ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇది గ్రామస్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తురకపాలెం చుట్టూ రాళ్ల క్వారీలు ఎక్కువగా ఉండడం, వాటిలో స్థానికులు పనిచేయడం, వాటి నుంచి ఏర్పడిన గుంతల్లోని నీటిని తాగునీటిగా ఉపయోగించడం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు భావిస్తున్నారు. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం యురేనియం శరీరానికి అత్యంత హానికరమైనది. అది తాగునీరు, ఆహారం ద్వారా శరీరంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలు దెబ్బతింటాయి, చర్మ సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, ఎముకలకు ప్రమాదం వాటిల్లవచ్చు. తీవ్రమైతే ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. మరణాలు సంభవించవచ్చు. యురేనియం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి. అది కిడ్నీలోకి చేరిపోయి ప్రాణాలు తీస్తుంది. పేగుల్లోకి వెళితే తర్వాత రక్తనాళాల్లోకి చేరిపోతుంది. యురేనియం దీర్ఘకాలం మనిషి దేహంలో ఉండిపోతే ఎముకల క్యాన్సర్ వచ్చే ప్రమాదము ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాళ్లల్లో, కళ్ల నుంచి, ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుంది. అకస్మాత్తుగా బాధితులు బరువు తగ్గిపోతారు. ఒక్కసారి యురేనియం దేహంలోకి వెళ్లిపోతే ఇక మనిషి ప్రాణానికి భరోసా ఉండదు. ఇక తురకపాలెంలో పరిమిత స్థాయిలో యురేనియం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రజలకు ఇబ్బందికర స్థాయిలో యురేనియం అవశేషాలు లేవని అధికారులు చెప్తున్నారు. తురకపాలెంలో జీవ సంబంధమైన కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. తురకపాలెం విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పటికే వైద్యాధికారులు గ్రామంలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అవి కొనసాగుతాయి. అయితే ఈ 15 రోజుల్లో ఒక్క మరణం సంభవించకపోవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.